అయితే మొన్న ఒక ట్రైలర్ చూసాను. ట్రైలర్‌లో గెటప్ అది డిఫరెంట్‌గా అసలు చాలాసేపు 2, 3 సార్లు చూసాను. అరే! శాంతి గారే కదా! శాంతి గారే కదా! అని. గెటప్ చాలా బాగుంది. ఏంటి అది చాలా కాలం తర్వాత మీరు కెమెరా ముందుకెళ్ళటం, మేకప్ ఏసుకోవటం ఎలా అప్రోచ్ అయ్యారు యాక్చువల్లీ మిమ్మల్ని? లేదు లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు దీనికి ముందు కూడా కొన్ని అవకాశాలు వచ్చినాయి. అవకాశాలు అంటే వచ్చినాయి. వచ్చినాయి బస్ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నారు. హ్మ్. వాళ్ళని వదిలేసి వెళ్ళడం అంటే కష్టం. మళ్ళీ భోజనంకి, క్యారింగ్‌కి ఇంకెవరు లేదు. మేము ముగ్గురే ఉంటాము. హ్మ్. సో, అప్పుడు వచ్చినప్పుడు కూడా పిల్లలు కూడా అమ్మ ఎళ్లి చేయమ్మా నీకు కూడా అదే చెప్పాను కదా! ఒకే రూమ్‌లో ఇదయి లాక్ అయిపోయాను. హ్మ్. వెళ్ళమ్మా కొంచెం ఇదిగా ఉంటుంది. నీకు ఫ్రీగా ఉంటుంది. కొంత ఆర్టిస్ట్ నాకు అలవచ్చు. అందరు తెలిసిన వాళ్ళంటే నేను చెప్పాను లేదురా నాకు మళ్ళీ అది రాదు అని చెప్పి వదిలేశాను. హ్మ్. సడన్‌గా ఒక 3 మంత్స్ బ్యాక్ అనుకుంటాను. మన రాఘవ లారెన్స్ వాళ్ళ తమ్ముడు ఫోన్ చేశాడు. అంటే వాడు ఎప్పుడూ వస్తుంటాడు, వెళ్తుంటాడు. ఓకే. వాడు చిన్నప్పటి నుంచే మా ఇంటి అబ్బాయే వాడు. అవునా? ఓకే. ఓకే. వాడు లారెన్స్ ఇద్దరు. లారెన్స్ సినిమా షూటింగ్ వస్తే కూడా అయిపోతే మన ఇంట్లో బావతోటే కూర్చుంటాడు. ఓకే. ఓకే. నన్ను అక్క అంటాడు, బావ అంటాడు. వాడొచ్చి మా ఇంట్లో సినిమా వాడు కాదు. హ్మ్. ఓన్ బ్రదర్ అలాగే ఇద్దరు. ఓకే. సో, వాడు సడన్‌గా ఫోన్ చేశాడు. ఫోన్ చేసి వీక్లీ 2, 3 టైమ్స్ మాట్లాడతాను. యాక్చువల్లీ ఎల్విన్ పేరు వచ్చి విను. మేము పిలిచేది విను అనే పిలుస్తాము. హుహు. వాడు పెట్ నేమ్. వీడు ఫోన్ చేస్తాడు. ఏందిరా విను ఈ టైంకి ఫోన్ చేసినా అంటే, అక్క నేను వచ్చి అడుగుతాను తిట్టకూడదన్నాడు. ఏంది వీడికి లారెన్స్‌కి ఏదైనా గొడవ అయిందా? డబ్బులు గిబ్బులు అడుగుతాడో అని అనుకుని పర్వాలేదు చెప్పురా అన్నాను. హ్మ్. లేదక్క నేను కొట్టకూడదు అన్నాడు. కొట్టను చెప్పురా ఏందిరా నీకు లారెన్స్ గొడవ ఏమైనా అయిందారా అని. అక్క అదిల్లక్క ఇది వేరక్క నువ్వు చెప్పుక నన్ను తిట్టను కొట్టనని ప్రామిస్ చేయి నా మీద ప్రామిస్ చేయి చెప్తానంటున్నాడు. హ్మ్. నాకు అసలు ఇది స్ట్రైక్ అవ్వలేదు. తర్వాత మరి పిల్లలు కూడా చెప్పు నా తమ్ముళ్ళు కూడా చెప్పు నన్ను తిట్టొద్దని చెప్పు అంటున్నాడు. హ్మ్. ఇట్లాగే సాగింది. చెప్పరా అంటే అక్క మా సినిమాలో ఒక క్యారెక్టర్ ఉందిక హ్మ్. నువ్వు చేయాలక్క అన్నాడు. చెప్పు తీసుకుని కొడతాను నువ్వు బుద్ధి లేదురా లేదురా రాత్రిపూట ఇచ్చింది అక్క సీరియస్ కాక ఇట్లా నిన్న నేను నీతోటి మాట్లాడుతుంటే డైరెక్టర్ పక్కన ఉన్నారు. ఆయన పేరు ఇన్నాసి పాండే అని ఆల్రెడీ ఒక సినిమా చేసి ఉన్నాడు. హ్మ్. డైరెక్టర్ పక్కన ఉండి ఎవరితోటి మాట్లాడుతున్నానంటే అక్కతోటి మాట్లాడుతున్నాను అని చెప్పాడు. ఇక్కడ మీకు అక్క లేదంటే ఎవరు అంటే ఇట్లా శాంతి అక్క అంటే శాంతి అక్క ఎవరు అంటే ఇట్లా డిస్కో శాంతి అక్క అని చెప్పేసుకున్నాను. అంటే అంత పరిచయం ఉందా మీకు అని అంటే అవును నన్ను వచ్చి సినిమా వాళ్ళకి ట్రీట్ చేయడం నన్ను అన్నయ్యని ఇట్లా అక్క ఇదిని ఎప్పుడు వెళ్తే వాళ్ళు మా ఇంట్లో కూడా వచ్చి 2, 3 రోజులు ఉంటాడు వాడు హ్మ్. ఎల్విన్. హ్మ్. సరే చెప్పురా అంటే ఇది చెప్పాడు. అక్క సీరియస్ కాక పక్కనే ఉన్నాడు. డైరెక్టర్ తీసుకున్నాడు ఫోను. డైరెక్టర్ తీసుకుని మేడం తప్పుగా అనుకోదు మేడం మన తిట్టొద్దు మేడం ఇట్లా క్లోజ్ అని ఇప్పుడే తెలిసింది. మా సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది మేడం హ్మ్. అది మీరు చేయాలి మేడం. చిన్న క్యారెక్టర్ ఎవరైనా చేస్తారు కదయ్యా నన్ను ఎందుకు అడుగుతున్నారు? లేదు మేడం ఆ సినిమా మొత్తంకి ఆ ఒక్క సీన్ వల్లనే ఆ సినిమాది వచ్చి రివీల్ అవుతుంది. ఆ స్టోరీ రివీల్ అవుతుంది. ఫస్ట్ ఎవరెవరు అనుకున్నారంట. వీడు ఎల్విన్ నాతోటి మాట్లాడడం చూసి వాడికి వచ్చి వీళ్ళు ఇన్ని సంవత్సరం సినిమాలు లేదు వస్తే ఒక కంబ్యాక్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారంట. ఇంకా సినిమా కూడా ప్లస్ అవుతుంది కదా అవును అని చెప్తుంటే మేడం మీరు చేయాలి మేడం అంటే నేను చేయను అని చెప్పాను. లేదు మేడం నీ ఒక్క సినిమా చేయండి మీరు అని అంటే నేను ఒక్క సినిమా చేస్తే మళ్ళీ సినిమాలో వస్తే మళ్ళీ చేయాల్సిందే కదా నేను చేయను అన్నాను. అది చెప్పి రాత్రి ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ మాట్లాడేసి ఫోన్ పెట్టేశాను. నెక్స్ట్ డే పొద్దున్న ఒక 9 o'clock ఉంటుంది చూస్తే కింద ఎవరో వచ్చారు మేడం అని మన పని వాళ్ళు వచ్చి చెప్పారు. ఎవరిని అడిగితే ఇట్లా మీ తమ్ముడు అంట విను అంట పేరు అని. ఆయనతోటి ఇంకొక ఇద్దరు కూడా వచ్చారంటే తలుపు తీయమని చెప్పాను. వస్తే డైరెక్టర్ వాడు ఇద్దరు వచ్చారు. వచ్చేసారు నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేసారు. పొద్దున వచ్చావు ఏంద్రా సరే నాకు బదులు ఇంకా వేరే ఎవరైనా అడగడానికి వచ్చి ఉంటారు అనుకున్నాను. అదే అనుకున్నాను నేను. అనుకుంటే ఇతనే సినిమా డైరెక్టర్ దీని ముందు ఒక సినిమా చేశారు బాగానే ఆడింది. వచ్చి ఫస్ట్ అడగలేదు నన్ను. మేడం నేను ఒక సినిమా చేశాను అది మీరు చూడండి అని చెప్పాడు. వంట చేయలేదు ఇంకేం చేయలేదు నేను. రే వంట చేయలేదు జస్ట్ చూడండి అక్క మీరు చూసి తర్వాత చేయండి అంటే సినిమాని యూట్యూబ్లో పెట్టి ఆ సినిమా చూపించారు. నేను చూశాను. సినిమా బాగానే ఉండింది. మేడం నేనే చేశాను మేడం కానీ బడ్జెట్లో చేసాం ఈ సినిమా. బడ్జెట్లో అంటే కూడా అంత చిన్న బడ్జెట్లో ఒక మంచి సినిమా తీశాడు. అతను చెప్పిన దీనికి
ఎక్కడ తప్పు పెట్టలేదు. సినిమాలో కూడా తప్పు చిన్న చిన్నది ఉంటుంది. అది నేను షార్ట్స్ అన్ని పడతాను. అవును. ఆ సినిమా అయిన తర్వాత ఈ షార్ట్కి ముందు ఇది ఇక్కడ చెప్పలు వదిలేశారు, అది మర్చిపోయావు ఇది అని చెప్తున్నాను నేను ఆయనకి. ఈ షార్ట్ ముందు రావాలి, ఈ షార్ట్ రాను. ఏంటి మేడం మీరు ఇంత మైన్యూట్గా చూస్తున్నారంటే, నేను బాగా సినిమాలు చూసి చూసి నాకు అట్లా అలవాటు అయిపోయింది అన్నాను. తర్వాత టైం అయిపోయింది, 12:30, 1 అయిపోయింది. నేనైతే మా ముగ్గురికే వండుతాము. వాళ్ళిద్దరేమో బయట ఈ డయట్ ఫుడ్ తింటున్నారు. నా ఒక్కదానికే, నేను పెద్దగా ఏం తినను, వంట కూడా చేయలేదు. సరే ఎప్పటికి 1 అయిపోయింది. నేను చెప్పాను టైం అయిపోయిందిరా, మరి ఈవినింగ్ ఫ్లైట్ 7 o'clock ఫ్లైట్ అన్నారు. సరే ఫుడ్ ఆర్డర్ చేశాను. ఫుడ్ ఆర్డర్ చేసి మళ్ళీ ఇది మొదలుపెట్టారు. విన్నారు కదా మేడం అంటే వాళ్ళ కథ, అతని కథ చెప్పాడు. ఇప్పుడు లారెన్స్ ఎల్విన్ చేసిన, అదే ఎల్వినే హీరో దాంట్లో. లారెన్స్ బుల్లెట్లో ఎల్విన్ హీరో, వాడు లారెన్స్ వచ్చి ఒక పెద్ద క్యారెక్టర్, ఫుల్ ఇది క్యారెక్టర్. ఇట్లా లారెన్స్ అన్నా కూడా నా కోసం ఒప్పుకున్నాడు. ఆయన ఫుల్ కథ చెప్పాడు. దాంట్లో ఒక బిఫోర్ క్లైమాక్స్ వస్తుంది అక్క, ఒక 10-15 minutes ఉంటుంది. విచ్ క్యారెక్టర్ అది, లేటెస్ట్ విచ్, ఇట్లాంటి క్యారెక్టర్ అక్క నువ్వు చేస్తే బాగుంటుంది అక్క, అది రివీల్ చేసేది ఎవరైనా వేసుకోవచ్చు, కానీ మీరు అంటే వాళ్ళు చేస్తే బాగుంటుంది అని అన్నాడు. నేను చెప్పాను ఇన్ని సంవత్సరం తర్వాత నాకు యాక్టింగ్ వస్తుందో తెలీదు, నాకు కెమెరా ఎక్కడ పెడుతున్నారో తెలియదు, ఆ సెన్స్ లేదు ఇప్పుడు నాకు. కెమెరాలు అన్నీ మారిపోయినాయి, ఇప్పుడు లైటింగ్స్ మారిపోయింది, మన సినిమాలు చూస్తుంటాం కదా, అన్నీ మారిపోయిందిరా. నేను అక్కడ వచ్చి నేను ఏదైనా ఒక డైలాగ్స్ వస్తుందో లేదో తెలీదు, నేను వచ్చి ఏదైనా చూసి ఎవరైనా నవ్వేశారనుకో, దానికంటే అవమానం నాకు కాదు శ్రీహరికి వస్తుందిరా, అందుకే నేను చేయను రా అన్నాను. లేదుకా నువ్వు రాక, నేను పక్కనే ఉంటాంగా, నీకు ఇష్టం లేకపోతే ఫస్ట్ షాట్ చూడు, నీకు ఇష్టం లేకపోతే నువ్వు వచ్చేయక నేను చెప్పాను అన్నాడు. ఈ లోపల మాట్లాడేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చున్నాం, డైనింగ్ నుంచి ఇక్కడ వచ్చి కూర్చున్నాము. వీడు పైన వెళ్ళి వచ్చాడు, ఎల్విన్ పైన వెళ్ళి వచ్చాడు. అక్కడ ఏం మాట్లాడుకున్నారు దొంగ ముండలు నాకు తెలియదు. మళ్ళీ కిందకి వచ్చారు, వీడు వచ్చేసాడు, కిందకి వచ్చేసాడు. వీళ్ళిద్దరు వచ్చి బబ్బు మేఘంస్ వచ్చి నా పిల్లలు అమ్మ బాయ్ మా జిమ్కి వెళ్ళి వస్తామని వెళ్ళారు. బబ్బు చెప్పు వాడికి అని చెప్పాను. వాడిని చెప్పి చేస్తారని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు. పిల్లలు కూడా చేయమని చెప్పేసి పిల్లలు ఓకే చెప్పేశారు వాళ్ళకి. సరే అని చెప్పి నేను చెప్పాను ఒక 2 days ఇవ్వరా ఇచ్చేసి చెప్తానంటే వాళ్ళు టికెట్ వేసేసారు. ఎల్లుండి టికెట్ వేసేసామక్క అంటే ఇంకా మాట్లాడడానికి ఇది ఏం లేదు. నీతోటి ఎవరైనా వస్తారాక అంటే నేను చెప్పాను నేను ఎట్లా ఒంటరిగా వస్తాను రా, బాబా మేకప్ మ్యాన్ ఉన్నాడు, భాస్కర్ అన్న ఉన్నారు, అతను తీసుకుని వస్తాను. ఒక్కటి మాత్రం చెప్పాను, దూరం నుంచి అరవడాలు నాకు రాలేదని ఏదైనా చెప్పామనుకో, నేను సెట్ నుంచి బయటికి వచ్చి నా ఫ్లైట్ మీద నేను ఎక్కేసి వచ్చేస్తాను అనేది మాత్రం చెప్పాను వాడికి. ఓకేనా అని అడిగాను. సరిగ్గా నేను డైరెక్టర్ పక్కనే ఉంటామక్క, నీకు ఏదైనా ఒక్క ఇది ఉంటే కూడా వచ్చి చెప్తానక్క అని చెప్పాడు. డైరెక్టర్ కూడా మేడం నేను ఉంటాను మేడం, నేను చెప్పాను దూరం నుంచి అరవడం అంతా పెట్టకూడదు, వచ్చి నా చెవిలో వచ్చి చెప్పాలి తప్పు చేస్తాను అని చెప్పాను. సరే మేడం నేను చేయను సరే ఒప్పుకున్నాము. షూటింగ్ పోస్ట్పోన్ అయింది. అప్ప అనుకున్నా 2-3 సార్లు పోస్ట్పోన్ అయింది. అప్ప లేదు తప్పించుకున్నాం అనుకున్నాను. సడన్గా ఫోన్ చేసినాడు, అక్క ఎల్లుండి నుంచి షూటింగ్ సెట్ దీనికోసం ఒక సెట్ వేశారు, కొంచెం పెద్ద సెట్, బాగా ఖర్చు పెట్టారు. నేను వెళ్ళి చూశాను, ఒక 1000s of జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు. అది శిష్యులు ఉంటారు కదా, వాళ్ళందరికీ సేమ్ డ్రెస్ అంటే కుట్టాలి, దానికి ఎంత ఖర్చు అవుతుందని తెలీదు. సెట్ వేశారు. తర్వాత పెద్ద అమ్మవారు భద్రకాళి స్టాచ్యూ, అంత ఫీట్కి పెద్ద స్టాచ్యూ వేశారు. తర్వాత నాకు సెపరేట్గా ఆ క్యారెక్టర్కి సెపరేట్గా ఇటు సైడ్ ఒక ఇంతమంది శిష్యులు, అంతమంది శిష్యులు, ముందంతా శిష్యులు. ఇది ఇప్పుడు లేటెస్ట్గా ఉంటే ఎట్లా ఉంటుంది, అవును మాతాజీ లాగా ఇప్పుడు సినిమాలు చూపిస్తున్నారు అట్లాంటి ఒక ఇది. నేను వెళ్ళి టెన్షన్ తోటే వెళ్ళాను. సెట్ రెడీ కాలేదు ఆ రోజు. మరి నెక్స్ట్ ఏం చేసినా అక్క వాళ్ళ పాప ఉంది చెన్నైలో, వాళ్ళ ఇంట్లో దిగిపోయాను. మా అల్లుడే వచ్చి పికప్ చేసుకున్నాడు, కంపెనీ కార్లో వెళ్ళలేదు. నల్లుడు అబూబకర్ అని ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అంటే రేపు ఇంకా సెట్ రెడీ కాలేదని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మరి నెక్స్ట్ డే సెట్ రెడీ అయిపోయింది అన్నారు. నేను అక్కడ ఎప్పుడు ఉంటున్న హోటల్ వేయమని చెప్పాను, బావ ఉండేటప్పుడు నుంచి ఆ హోటల్నే ఉంటాను. సరే అక్కడే వేయమని చెప్పాను. సరే నెక్స్ట్ డే
మార్నింగ్ అక్కడ షిఫ్ట్ అయ్యాను. గ్రీన్ పార్క్కి వెళ్ళేసి అక్కడ నుంచి మేకప్ మ్యాన్ అంతా వాళ్ళు 9 o'clock షూటింగ్ అంటే 4 గంటలకు వచ్చి వెయిట్ చేస్తారు. బాబా కూడా అంతే చేస్తారు. బాబా మేకప్ మ్యానే 4:30కంతా వచ్చి కింద నుంచి ఫోన్, అమ్మ నేను వచ్చేసానని. సరే ఏం చేస్తాం, రెడీ అయ్యి స్నానం చేసుకొని మరి వీళ్ళని వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమని చెప్పేసి రెడీ అయ్యి ఒకసారి సెట్కి రండి, నాకు కూడా ఉంటే పాప ఉంది, వాళ్ళకి 2 పాప, వస్తే కొంచెం మాట్లాడుకుని ఉంటాను అని చెప్పేసి లొకేషన్కి వెళ్ళిపోయాను. విచ్ క్యారెక్టర్ కదా, కొంచెం ఏజ్డ్ ఉండాలి, ఇది ష్రింక్ ఇవన్నీ ఉండాలి, కొంచెం ముడతలు ఉండాలి. తర్వాత నేను అప్పుడే ఏదో ఒక ఫేషియల్ కొత్తగా ఒకటి ఉందని చేసుకున్నాను. అది వచ్చి స్కిన్ పీల్ అవుతుంది ఒకటి. వాళ్ళు ఒక 7 days దాకా బయటికి వెళ్ళకూడదని చెప్పారు. అది చేసి 3rd day షూటింగ్ వెళ్తున్నాను. వాళ్ళు పోస్ట్పోన్ 2 పోస్ట్పోన్ అయింది కదా, సరే అందుకని వదిలేసి డాక్టర్ వచ్చి శిల్ప అని మా ఫ్యామిలీ డాక్టర్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళ హస్బెండ్ డాక్టర్, వాళ్ళ నాన్న డాక్టర్, అందరు డాక్టర్సే వాళ్ళ ఇంట్లో. తను చెప్పింది 7 days దాకా బయటికి వెళ్ళొద్దు శాంతి, అది మొత్తం పీల్ అవ్వాలి, స్కిన్ ఇది అవ్వాలి అని చెప్పింది. అంటే 3rd day షూటింగ్ వెళ్ళిపోయాను. అది ఒకటి అక్కడ ఇంకా స్కిన్ వస్తుంది, అది బయటికి వస్తుంది. తర్వాత విచ్ అంటే కొంచెం ఇది లుక్ ఉండాలి. సరే నేను పొద్దున్న 5 o'clock అంతా వచ్చి లేపేశారు. నేను 9 o'clock షిఫ్ట్ అన్నారు, 10 o'clock రెడీగా ఉంటే చాలు అన్నారు. అంటే కూడా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు లేట్గా వెళ్ళిన, ఇది ఎప్పుడు ఇండస్ట్రీలో ఎప్పుడు తెచ్చుకోలేదు. వెళ్ళిపోయి 8:30 అంతా రెడీ అయిపోయాను. అది కూడా డ్రెస్ మెషర్మెంట్ కూడా వచ్చి తీసుకున్నట్టు, కానీ ఒక లుంగి అలా వేస్ట్ చేయాలి అంటారు, అట్లా ఒకటి డ్రెస్, ఒక జిబ్బా లూజ్గానే ఉండింది. ఇంత జ్యువెల్స్, బీడ్స్ అట్లాంటివి వేశారు. ఒక స్టిక్ ఒకటి ఇచ్చారు, టాటూలు ఉన్నాయి మొత్తం ఫుల్. అది వేయడానికి నాకు 1.5 hour 2 hours పట్టింది.